మరలా శ్రమ పడ్డానికి ఇష్టపడ్డాడు. తన నామను యేసయ్యకి ఇచ్చాడు, చుక్కాన్ని వేశాడు, నీటిలోనికి లోపలికి తీసుకెళ్ళాడు, కదలకుండా పట్టుకున్నాడు. ఐ హల్లెలూయా. కదలకుండా పట్టుకుంటే యేసు ప్రభువు వారు ఆ నామ మీద నుండి వాక్యాన్ని బోధించాడు. బోధించిన తర్వాత అంటున్నాడు, నడు లోతుకి అన్నాడు. దేవునికి స్తోత్రం. లోపలికి నడమంటే అయ్యా లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అయ్యా నీ కుడి పక్కన వలై అన్నాడు. అప్పుడు అంటాడు, అయ్యా రాత్రంతా ఓ పాట పాడేసి ఉంటాడు కదా, రాత్రంతా శ్రమ పడినా రాలేదు ప్రభు జయమో వెదకినను ప్రతిఫలము రాక్షి రతనాలను వెదకుటలో రాజిల్లిన పడవ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాల్పడి ఉన్నాడు, ప్రభా రాత్రంతా కష్టపడ్డానయ్యా, రాత్రంతా శ్రమ పడ్డానయ్యా, ఒక్క చేప కూడా పడలేదు. నువ్వు అయినను నీ మాట చెప్పినా వల వేస్తా అన్నాడు. వల వేసాడు, విస్తారమైన చేపలు పడ్డాయి. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. 2000 బోట్లుంటే 2000 బోటులుంటే అక్కడ 2 బోట్లుంటే ఆ 2 బోటుల్లో సీమోను పేతురు బోటు దేవునికి ఇస్తే ఆ బోటును దేవుడు వాడుకుంటే ఆ దేవునికి అనుకూలంగా అనుబంధంగా లేకపోతే దాన్ని ఏమంటున్నారు, అందుబాటులో యేసయ్యకు అందుబాటులో ఉండగా ఆ అందుబాటులో ఉన్నటువంటి సీమోను పేతురును యేసయ్య వాడుకోగా యేసయ్య సీమోను పేతురును ఒట్టిగా విడిచిపెట్టగా తన బోటు నిండా తన నామ నిండా విస్తారమైన చేపలను ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుణ్ణి పని చేయడానికి ఎవరైతే అందుబాటులో ఉంటాడో, దేవుణ్ణి పని చేయడానికి ఎవరైతే ఇష్టపడతారో, దేవుని పని చేయడానికి ఎవరైతే ఇష్టత కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని పనిలో నిమగ్నమై ఉంటారో, ఎవరైతే దేవుని పని చేయడానికి ఎవరు ఇష్టం కలిగి దేవుని పని నెత్తుక్కుంటూ ఉంటారో, ఎవరైతే నడుము వచ్చి దేవుని పని చేయడానికి ఇష్టం కలిగి ఉంటారో, ఖచ్చితంగా వారి జీవితంలో వారి నావలన్నిటిని ఆయన నింపుటకు సమర్థుడు. వారి ఇంటిని నింపుటకు సమర్థుడు. వారి గౌరవం నింపుటకు సమర్థుడు. వారి గాజులు నింపుటకు సమర్థుడు. హల్లెలూయా. హల్లెలూయా. వారి ధననిధిని నింపుటకు ఆయన సమర్థుడు. చాలా మంది దేవుణ్ణి పని చేయంగానే దేవా నా పని చేయమని అడుగుతారు. నువ్వు దేవుణ్ణి పని చేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒట్టి చేతులతో విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడేవాడు కాదు. మొట్టమొదటి ఆయనకు మనం అందుబాటులో ఉండాలా. అందుబాటులో ఉండాలా. అందుబాటులో ఉండమంటే ఏ పని ఉందని ఎత్తుక్కోవాలా. ఏ పని ఉందని ఎత్తుక్కోవాలి. దేవుని పనిలో దేవుని సన్నిధిలో ఏ పని ఉందని ఎత్తుక్కోవాలి. ఎత్తుకుని దేవుని పని చేయడానికి ఇష్టత కలిగి ఉండాలి. దేవుని పని చేయడానికి నడుము వంచాలా. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. ఇక రెండవది గాడిదలో మనం నేర్చుకోవాల్సిన రెండవ విషయం ఏంటో తెలుసా? గాడిద దీనత్వాన్ని కలిగి ఉంది. ఎలాంటి దీనత్వం అంటే ఆ గాడిదకి ఇంతకు ముందు అలవాటు లేని పని చేయడానికి వచ్చింది. ఇంతకుముందు అలవాటు లేని పని, దానికి చెందినటువంటి పని కాదు, దానికి సంబంధించిన పని కాదు అది. అయినా కానీ పని చేయడానికి ఇష్టపడింది. దేవునికి స్తోత్రం. మీకు మంచి మాట చెబుతాను. దేవుని సన్నిధిలో చాలామంది పని చేయడానికి ఏమంటారు తెలుసా? అయ్యా ఆ పని నా స్థితికి చెందింది కాదు, నా కెపాసిటీకి తగినది కాదు, నేను చేయదగిన పని కాదు. బైబిల్లో అపోస్తల కార్య గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే, అపోస్తల కార్య గ్రంథం 6వ అధ్యాయంలో ఒక గొడవ వచ్చింది సంఘంలో. ఏంటి ఆ గొడవ అంటే భోజనాల దగ్గర గొడవ వచ్చింది. నేటి కాలంలో కూడా గొడవలు ఎక్కువ ఇక్కడ అవుతాయి. భోజనాల దగ్గర ఆడి 2 ముక్కలు వేసాడు, నాకు 1 ముక్క వేసాడు. ఆడికోమో తొడ మొక్క వేసాడు, నాకు పేక మొక్క వేసాడు. వీడు చూసుకుంటుంటాడు అనుకుంటే ఈ పక్కన ఆడికి ఈ మొక్క అడిగితే వీడికే మొక్క. భోజనాల దగ్గర గొడవ వచ్చారు. భోజనాల దగ్గర గొడవ వస్తే వీళ్ళందరూ అపోస్తుల దగ్గరికి వచ్చారు. అయ్యా వీళ్ళు భోజనాల దగ్గర పక్షపాతం చూపిస్తారా అంటే అప్పుడు అపోస్తులు అంటారు, అయ్యా మేము ఈ గొడవలన్నీ తీర్చలే కానీ
మేము ప్రార్థన చేయడంలోనూ బోధించడంలో నిమగ్నం అయి ఉంటాం. అయితే మీకు భోజనాలు వడ్డించడానికి ఒక 7 ఏర్పాటు చేసుకోండి. ఏమి వడ్డించడానికి అంటే కిచెన్లో పనిచేయడానికి, వంటశాలలో పనిచేయడానికి, మీకు వండి వడ్డించడానికి, వడ్డించిన తర్వాత ఆ కోళ్ళని కడగడానికి లేదా పని చేయడానికి మీకు ఒక 7 ఏర్పాటు చేసుకోండి అన్నాడు. 7 ఏర్పాటు చేసుకోవడం అంటే ఎవరిని ఏర్పాటు చేసుకోవాలి? అక్కడ చెప్తున్నారు ఏమని తెలుసా? మీలో ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండిన వారి, సమాజంలో మంచి పేరు కలిగిన వారిని ఏర్పాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆత్మతో నింపబడిన వాడంటే ఆత్మవరములతోనూ ఆత్మఫలముతోనూ నింపబడిన వారు. ఆత్మవరాలు ఏంటి? ఆత్మవరాలు ఏంటంటే స్వస్థపరిచే వరం, బుద్ధివాక్యము, వివేచన వరం, బోధించే వరం, తర్వాత భాషలకు అర్థం చెప్పే వరం. ఇలాంటి వరాలని ఆత్మవరాలు. దేవునికి స్తోత్రం. ఆత్మఫలం అంటే ప్రేమ, సంతోషము, సమాధానము. దేవునికి స్తోత్రం. ఆత్మవరాలు కలిగిన వాడు, ఆత్మఫలం కలిగిన వాడు. నేను అంటాను, ఇక్కడ సందర్భం వచ్చింది, ఇక్కడ మాట చెబుతాను. ఆత్మఫలము అనగా ఆత్మవరము సేవకుని సొంతం కాదు. ఆత్మవరము సేవకుని సొంతం కాదు. ఆత్మవరాలు సంఘములు అందరికీ ఇస్తాడు దేవుడు. అర్థమైన దేవునికి స్తోత్రం. ఆత్మవరం ఇచ్చి దేవుడు కొంతమందిని సేవకులుగా వాడుకోవచ్చేమో కానీ ఆత్మవరం అనేటువంటిది సేవకులకు మాత్రమే కాదు. ఆత్మవరము సంఘములో క్రీస్తులో రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి దేవుడు వారి వారి విశ్వాసమును చెప్పిన ఇస్తాడు. నమ్మిన దేవునికి స్తోత్రం. అది ఆత్మవరము దేవుడు ఇచ్చేది. ఆత్మబలం మనం పొందుకోవాల్సింది. అంటే మనం కలిగి ఉండాల్సింది. మనం ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఆశానిగ్రహము, ఇలాంటివన్నీ కూడా మనం కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉన్న తర్వాత మంచి పేరు పొందినవాడు, అంటే సమాజంలో ఘనత పొందినవాడు, సమాజంలో మంచి పేరు పొందుకున్నవాడు, సమాజంలో అందరూ అయ్యా నమస్కారం, స్టీఫెన్ గారు వందనాలు సార్, అయ్యా స్టీఫెన్ గారు నమస్కారం సార్, అయ్యా స్టీఫెన్ గారు వందనాలా, అయ్యా నికోలస్ గారు వందనాలా అంటున్నారు. అంటే సమాజంలో మంచి పేరు పొందుకున్నటువంటి వారిని 7 పోగొట్టుకొస్తే 7 ఎక్కడ పెడతారంటే ఇంట్లో. ఒకవేళ మీలో ఆత్మతో నింపబడిన వారు, జ్ఞానంతో నింపబడిన వారు, మంచి పేరు సమాజంలో ఘనత పొందినటువంటి వారిగా మీరుంటే, భోజనాలు వడ్డించిన తర్వాత అమ్మ అందరూ ఎవరు ప్లేట్లు వాళ్ళు అట్టుకెళ్ళకండి, మేము అట్టుకెళ్తామని పట్టుకెళ్ళగలరా? మీరు ఏమంటారు తెలుసా? నా స్థితికి తగింది కాదు, ఆ ప్లేట్లు పట్టుకెళ్ళిపోండమ్మా ఎవరు వాళ్ళు. లేకపోతే మనం ఏం చేద్దాం? ఒరే మనిషిరా ఆ ప్లేట్లన్నీ తీసి పట్టుకెళ్ళిపో. మనం తగ్గించుకోలేం. మనం దేవుని పని చేయడానికి మనకి స్థితి అడ్డు వచ్చేస్తుంది, మన ఘనత అడ్డు వచ్చేస్తుంది, మన ప్రణాళిక లేక మనకున్నటువంటి ధనం అడ్డు వచ్చేస్తుంది, మనకు ఉన్న ఉద్యోగం అడ్డు వస్తుంది. నేను అంటున్నాను, దేవుని పని చేయడానికి నువ్వు ఏదైతే అడ్డు చెప్పుకుంటున్నావో అదే నీకు దేవుని ఆశీర్వాదాన్ని పొందడానికి కూడా అడ్డుగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి కూడా అదే అడ్డు. ఈరోజు నీ స్థితిని వదిలిపెట్టుకుని, నీ పరిస్థితిని వదిలిపెట్టుకుని, నీ జ్ఞానాన్ని వదిలిపెట్టుకుని, నీ తెలివితేటలు వదిలిపెట్టుకుని, నీ స్థితిని విడిచిపెట్టి, నీ ఘనతను విడిచిపెట్టి, నీ పరిస్థితిని, నీ స్థితిని విడిచిపెట్టి దాన్ని నీవు తగ్గించుకుని దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి నువ్వు ఇష్టత కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఘనపరచుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డగా పెత్తనం చేస్తే ఘనత కాదండి, సంఘములో పరిచర్య చేస్తేనే ఘనత. అందుకనే బైబిల్ అంటాడు కదా, ఎవడైనా మొదటి వాడిగా ఉండాలనుకుంటే వాడు ఎలా ఉండాలట? కడపటి వాడిగా ఉండాలా. ఎవడైనా ప్రథముడిగా ఉండాలంటే వాడు అధముడిగా ఉండాలంటాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డగా యేసుక్రీస్తు ప్రభువుల వారి కంటే ఇక్కడ గొప్పవాడు ఎవడైనా ఉన్నాడా? లేదు కదా. పోనీ యేసు ప్రభువుల కంటే ఆయన శిష్యులు గొప్పవారంటారా? చెప్పట్లేదు మీరు. ఆయన శిష్యులు కూడా ఆయన కంటే గొప్పవారు కాదు. ఎందుకంటే ఆయన సర్వాధికారి, ఆది సంభూతుడు, సమస్తాన్ని సృజించినటువంటి వాడు.
ఆయన యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన పై వస్త్రాన్ని తీసి ప్రక్కనెట్టి నడుము గచ్చుకొని యేసు ప్రభుల వారి యొక్క శిష్యుల యొక్క పాదాలు కడగటం మొదలెట్టాడు. ఎంత తగ్గించుకున్నాడు ఆయన! ఆది సంభూతుడై ఉండి, సర్వాంతర్యామై ఉండి, సర్వ సృష్టికర్త అయి ఉండి ఆయన ఏం చేశాడు? శిష్యుల పాదాలు కడిగాడు. ఆయన శిష్యుల కడిగే స్థితి అయింది. నా మాట అర్థమవుతుంది మీకు? శిష్యుల పాదాలు కడిగే స్థితి, లేకపోతే శిష్యుల పాదాలు కడిగేంత చిన్నోడు ఆయన? మరి ఆయన అంత తగ్గించుకుని ఆయన స్థితికి తగ్గి తన పని చేస్తే దేవుని మందిరంలో నేను ఇంకా పెద్దోని అని చెప్పుకోగలిగినట్టు పని ఏముందండి? అంత గొప్పవాడిపై ఉండమంటే మనం ఈరోజు మనం ఆయన తన స్థితిని తగ్గించుకుని పని చేస్తే మనం ఇంకెంత తగ్గించుకుని పని చేయాలండి? అర్థమైన దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకోవాలి, దీనత్వాన్ని కలిగి దేవుని సన్నిధిలో పరిచర్య చేయగలిగితే, దీనత్వాన్ని కలిగి నీ స్థితిని దాటుకుని, నీ స్థితిని విడిచిపెట్టి, నీ ఘనతని విడిచిపెట్టి నడుము వచ్చి దేవుని కొరకు ప్రయాసపడగలిగితే ఖచ్చితంగా నిన్ను ప్రథముడిగా చేయగలడు, నీ కన్నీటిని తొలగలడు, నిన్ను ఆశీర్వదించగలడు, నీ పరిస్థితిని మార్చగలడు. నమ్మిన వారి దగ్గర దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి ఈ స్థితి, ఇది ఈ పని నా స్థితికి సరిపడేది కాదు అనుకోవద్దు. ఎలాంటి పని చేయడానికైనా, ఎలాంటి కార్యం చేయడానికైనా, ఎలాంటి కార్యక్రమం చేయడానికైనా, ఎంతటికి దిగజారడానికైనా దేవుని సన్నిధిలో ఇష్టపడితే ఆయన ఎంతటి గొప్ప స్థితికైనా నిన్ను హెచ్చించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఊహించని స్థితికి, నువ్వు ఎక్కడైనా ఎత్తైన స్థలానికి ఆయన నిన్ను ఎక్కించుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవది మనం జ్ఞాపకం చేసుకుందాం. అది మూడవది, ఆ గాడిద కలిగి ఉన్న మూడవ లక్షణం ఏంటి తెలుసా? చక్కని విధేయత కలిగింది. ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆ గాడిద అప్పటి వరకు మనుషులను మోసిందో, బరువు మోసిందో తెలియదు, కానీ కట్టబడి ఉంది కనుక ఇప్పుడు యేసు ప్రభులు వారిని తీసుకొచ్చారు, దాని మీద బట్టలు వేశారు, దాని మీద యేసు ప్రభులు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఇప్పుడు ఆ గాడిద ఏం చేయాలి? ఇప్పుడు యేసు ప్రభులు మోర్చుకుంటూ వెళ్ళాలి. నన్ను ఈ మాట చెప్పరామండి. ఇప్పుడు ఆ గాడిద యేసుని మోసుకుంటూ వెళ్ళేటప్పుడు నేను ఇంతగా ముందున్నట్టే నడుస్తాను అని నడిచింది అనుకోండి, ఏం జరుగుద్ది? దాని మీద కూర్చున్న ఆయన కూర్చోగలడా? కూర్చోలేడు. అప్పుడు ఆయన పెట్టుకున్న కార్యక్రమం అంతా ఏమవుతుంది? వృధా అవుతుంది కదా. ఇప్పుడు ఆ గాడిద వెంటనే ఏం చేసిందంటే, తనను స్వాధీనపరుచుకున్నటువంటి యజమానుడికి లోపడ్డం మొదలెట్టింది, విధేయత చూపించడం మొదలుపెట్టింది. ఎలాంటి విధేయత తెలుసా? తన జీవితాన్ని మార్చేసుకుంది, తన నడకనే మార్చేసుకుంది. నమ్మిన వాళ్ళ దేవుడికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఇంతకుముందు అది ఎలా నడిచిందో కానీ, ఇంతకుముందు అది ఎలా ప్రవర్తించిందో కానీ, ఇక ఇప్పుడు యేసు ప్రభువును కలిగిన తర్వాత, యేసు ప్రభువును తన నడుము మీద ఎక్కించుకున్న తర్వాత, యేసు ప్రభువును మోస్తున్న తర్వాత ఇక అదేం చేయడం మొదలు తెలుసా? యేసు ప్రభువులకు అనుకూలంగా నడవడం మొదలుపెట్టింది, యేసు ప్రభువును జాగ్రత్తగా తీసుకెళ్ళడం మొదలుపెట్టింది, యేసు ప్రభువును అనుసరించి నడవడం మొదలుపెట్టింది, యేసు ప్రభువులకు విధేయత చూపించడం మొదలుపెట్టింది. నమ్మిన వాళ్ళ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను ఈ విషయం చెప్పరామండి. ఈరోజు మనం యేసయ్యను కలిగి ఉన్నామే కానీ, యేసయ్యను కలిగి ఉన్నామన్న మాట కానీ, మన జీవితంలో ఇంతకుముందు ఎలా బ్రతుకామో ఇప్పుడు కూడా అలాగే బ్రతుకుతున్నాం. యేసయ్యలోకి రాకముందు ఎలా ఉన్నామో వచ్చిన తర్వాత కూడా, నా మాట మీకు అర్థమవుతుందా? యేసయ్యలోకి రాకమునుపు ఎలా ఉన్నామో, మందిరానికి రాకమునుపు ఎలా ఉన్నామో, మందిరానికి వచ్చిన తర్వాత కూడా, రక్షణ పొందక ముందు ఎలా ఉన్నామో, రక్షణ పొందిన తర్వాత కూడా అలాగే ఉన్నాం. ఎప్పుడైతే యేసయ్యను కలిగి ఉన్నామో, ఎప్పుడైతే యేసయ్యలోకి వచ్చామో, మన ప్రవర్తన, మన నడక, మన చూపు, మన మాట, మన ప్రవర్తన, మన ఆలోచన, మన జీవన విధానము అన్నీ కూడా యేసయ్యను పోలి నడుచుకోవలసిన వారమై ఉన్నాం. మన ప్రవర్తన మారిపోవాలా, మన ఆలోచన మారిపోవాలా, మన నడక మారిపోవాలా, మన ప్రవర్తన మారిపోవాలా, మన చూపు మారిపోవాలా, మన ఆలోచన మారిపోవాలా, మన మాట మారిపోవాలా, మన పడక మారిపోవాలా, మన నడక మారిపోవాలా, మన ప్రవర్తన మారిపోవాలా. ఆమేన్.
హల్లెలూయా. ఇంతకుముందు ప్రార్థనకు రాకముందు అత్తగారంటే పడతాం, నీకు ప్రార్థనకు వచ్చిన తర్వాత కూడా అత్తగారంటే పడదంటే కుదురుతుందా? ఇంతకుముందు ప్రార్థనకు రాకమునుపు అన్నదమ్ముల సమస్యలు, ప్రభువులోకి వచ్చిన తర్వాత సమస్యలు ఉంటే ఎట్లా? ప్రార్థనలోకి రాకమునుపు తోడుకోవాలంటే సమస్య, కానీ ప్రార్థనలోకి వచ్చిన తర్వాత ఎట్లా ఉండేలా? నీ ప్రవర్తనలు ఏవి రావాలి? నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. నీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ప్రవర్తన మార్పు రావాలా? ఇంతకు ముందులో ఉంటే కుదరదా? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తు స్వరూపంలోనికి, దేవుడి స్వరూపంలోనికి, క్రీస్తులోనికి, విధేయతలోనికి వచ్చేయాలా? యేసు ప్రభువుల వారు కంటే గొప్పలమా మనం? యేసు ప్రభువుని హింసించినంతగా హింసించేస్తాం మీ అత్తగారు. హలో, యేసు ప్రభువుని హింసించినంతగా మీ తోడుకోవాలి మిమ్మల్ని హింసిస్తుందా? లేదు కదా, హింసించట్లేదు కదా. యేసు ప్రభు వారు అంటాడు, యేసు ప్రభువుని చంపడానికి వచ్చిన వాళ్ళని చూసి, యేసు ప్రభువుని కొట్టడానికి వచ్చిన కొట్టిన వాళ్ళని చూసి, పిడిగుద్దులు కొట్టిన వాళ్ళని చూసి అంటాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. ఒకవేళ నిన్ను ఇబ్బంది పెడుతున్న మీ అత్తగారిని, ప్రభువా ఈ బిడ్డను క్షమించనగలవా? నన్నే అంటావంటే మా అమ్మోళ్ళ ఇంటి గురించి తెలుసా, మా అమ్మ పేరు ఇంటి పేరు తెలుసా, మా నాన్న పేరు తెలుసు, మేము పౌరుషం రోషంగా ఇంటికాడ నుంచి వచ్చానా? నన్నే అంటావా కదా. యేసులోనికి వచ్చిన మనము మన ప్రవర్తనలోను మన జీవన విధానంలోనూ క్రీస్తును చూపించే వారంగా ఉండాలి. యవన కాలంలో ఇష్టానుసారంగా బ్రతికేవేమో, ఇక యేసులోనికి వచ్చిన తర్వాత ఇష్టం వచ్చిన ప్రవర్తన అంతా మార్చుకుని క్రీస్తును పూర్ణ వాడిగా మార్చబడగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రవర్తన మారాలి, నీ ఆలోచన మారాలి. మారితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఘనతకు యోగ్యుడిగా మార్చగలడు, నిన్ను ఘనపరచగలడు. నువ్వు ఎక్కలేని ఎత్తైన స్థలాలు నిన్ను ఎక్కించుటకు ఆయన సమర్థుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గాడిదను వాడుకున్న యేసు ప్రభువు వారు, యేసు ప్రభువుల చేత వాడబడిన గాడిదే ఘనత పొందితే, ఆయన పోలికలో చేయబడి ఆయనలో ఉన్నటువంటి మనము ఇంకెంత ఘనతకు అర్హులమండి, ఇంకెంత ఉన్నతమైన స్థితికి వెళ్ళాలండి. మన జీవితాన్ని ఆశీర్వాదములకు వారసులుగా ఆయన మార్చునుగాక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఇక నాలుగవది విశ్వసనీయత. విశ్వసనీయత అంటే ఫుల్ఫిల్మెంట్, ఫెయిత్ఫుల్నెస్. ఏంటి ఫెయిత్ఫుల్నెస్, ఏంటి విశ్వసనీయత అంటే మనకు దేవుడు అప్పగించిన పనిని తుదముట్టే వరకు ఆ పనిలో ఉండాలి. హలో, కొంతమంది పనులు ఒప్పుకుంటారండి. ఈ గాడిద పని ఒప్పుకుంది యేసు ప్రభువుల వారితో, యేసు ప్రభువును మోయడానికి గాడిద పని ఒప్పుకుంది, లేకపోతే యేసు ప్రభువుతో ఉంది. ఇది సగం దూరం పోయాక, ఆ కొండ దిగాక, బెత్తిపేక లేదా ఆ ఒలివల కొండ దిగాక, మళ్ళీ యెరూషలేము కొండ ఎక్కడానికి అది నేను ఎక్కలేను అనలేదు. సగం పని అయిపోయిన తర్వాత నా వల్ల కదా అనలేదు. అది చివరి వరకు యేసయ్య కొరకు పని చేసింది. ఆమేన్. హల్లెలూయా. దానికి అప్పగించబడిన పనిని తుదముట్టించింది. ఈరోజు మన జీవితాల్లో మనకు దేవుడు అప్పగించిన పనిని, మనము సమర్పణతో తీసుకున్న పనిని దేవుని సన్నిధిలో చేస్తున్న పనిని చివరి వరకు చెప్పట్లేదు చేయాలి, తుదముట్టే వరకు చేయాలి, అంచుల మట్టుకు చేయాలా. చాలామంది పని మొదలెడతారు, పని మొదలెట్టిన తర్వాత సగం పని చేసి మిగతా వాళ్ళకి ఇచ్చేస్తారు. ఆ పని అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. నేనంటాను, దీనివలన మనం ఘనత పొందలేము, ఇది మనకు ఆశీర్వాదకరమైనది కాదు. దేవుని సన్నిధిలో నువ్వు ఏ పని చేసినా ఆ పనిని చివరి వరకు, తుదముట్టే వరకు చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 విషయాలు. మొదటిది, ఆ గాడిద యేసయ్య వారికి అందుబాటులో ఉంది. రెండవది, దీనత్వాన్ని కలిగి ఉంది. మూడవది విధేయత కలిగింది. 4వది విశ్వసనీయత. ఈ 4 విషయాలు మన జీవితాల్లో కూడా మనం కలిగి ఉండగలిగితే ఖచ్చితంగా గాడిద పొందుకున్న ఘనత కంటే విస్తారమైన ఘనత మనం పొందుకోగలుగుతాం. విస్తారమైన ఆశీర్వాదాలతో మనం నింపబడతాం.
ఆయన కృపకు మనం పాత్రం అవుతాం. ఆయన మహిమకు మనం పాత్రం అవుతాం. ఆయన మన కన్నీరు తుడిస్తాడు. మన దుఃఖాలు నాట్యంగా మార్చబడతాయి. మన పరిస్థితులు మార్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కలేని ఎత్తైన స్థలాలు ఆయన నెక్కించడానికి సమర్థుడు. అలాంటి గొప్ప దీవెన ప్రభు నీకు నాకు మనందరికి అనుగ్రహించి తన మహిమలో బలపరచును గాక. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు మన జీవితంలో ఒక్క నిమిషం మన హృదయాలు పరిశీలన చేద్దాం. మన మనస్సులను ప్రభు వైపు త్రిప్పి ఆలోచన చేద్దాం. ఆ గాడిదలు 4 లక్షణాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు ఒక క్రైస్తవునిగా, ఒక క్రీస్తు విశ్వాసగా, క్రీస్తు బిడ్డగా ఈ 4 లక్షణాలు మనలో ఉన్నాయా? దేవునికి అందుబాటులో ఉంటున్నావా? దేవుని పని ఇది ఉందని ఎదురుగా కనబడినప్పుడు ఆ పని చేయడానికి ఇష్టపడుతున్నావా? లేకపోతే ఇది నా స్థితికి సంబంధించింది కాదు, ఇది నా అర్హతకు సంబంధించింది కాదు, ఇది నా ధనానికి సంబంధించింది కాదు, నేను ధనవంతుని, ఈ పని నేను చేయలేను, చేయకూడదు, నేను ఘనత వహించిన వాడిని, ఈ పని నేను చేయకూడదని దేవుని పనులు చేయడానికి వెనకంజ వేస్తున్నావేమో, దేవునికి విధేయత చూపించలేకపోతున్నావేమో. ఈరోజు ఒక్కసారి మన హృదయాలు పరిశీలన చేసుకుందాం, మన మనస్సును పరిశీలన చేసుకుందాం, మన ఆలోచనలు పరిశీలన చేసుకుందాం. ఒకసారి మన జీవితాలు పరిశీలన చేసుకుందాం. మనం దేవుని పని చేస్తున్నామా? మనం దేవుని పని చేస్తే ఆయన మనల్ని ఘనపరచుటకు సమర్థుడు, మనల్ని దీవించుటకు సమర్థుడు, మనల్ని భద్రపరచుటకు సమర్థుడు, మనల్ని స్థిరపరచుటకు సమర్థుడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, మీ ఘననామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ సన్నిధిలో నువ్వు నిజమైన దేవుడు అని అంగీకరించి నీ సన్నిధికి వచ్చి అయా నిలుచున్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయా నీకు అందుబాటులో ఉండి పరిచర్య చేసే ధన్యత మీ బిడ్డలకు దయచేయండి. అయా తండ్రి నాయన, స్థితిని బట్టి కాక అయా దీనత్వం కలిగి నీ పరిచర్యలో కొనసాగే భాగ్యం దయచేయండి. అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుని నీ పని చేసే ధన్యత మాకు దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు. అయా తండ్రి నాయన, మీకు విధేయత చూపించి మా ప్రవర్తన, మా జీవితాన్ని మార్చుకునే మా భాగ్యం దయచేయండి ప్రభువా. అలాగే ప్రభువా, యువతని మీరు అప్పగించిన పనిని తుదముట్టు వరకు, నాయన చివరి వరకు, అంతము వరకు అయా దాన్ని జరిగించే ధన్యత మాకు దయచేయండి. నీ కృపలు బలపరచుమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుచున్నాము మా ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమును బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై
దేవుని పనిలో బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసంలో మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.